హాయ్ గాయ్స్, నేను మీ ఆనాలబాయ్. ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందరి ఊర్లలో రకరకాలుగా భోగి సెలబ్రేషన్స్ అయితే జరుపుకుంటారు. మా ఊర్లో మా ఇంట్లో మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీకు తెలియజేయాలని ఈ వీడియో చేస్తున్నాము. సో చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటూ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సిద్ధు డేంజర్ స్మైలీ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న, మీరు చేసుకుంటారు నాకు తెలుసు. షేర్, కామెంట్, లైక్. అందరికీ భోగి పండుగ జరుపుకోవాలని మరీ కోరుతున్నాము. శుభాకాంక్షలు. అందరికి భోగి పండుగ బాగా జరుపుకోండి. శుభాకాంక్షలు. అందరూ భోగి పండుగ శుభాకాంక్షలు. అందరూ బాగా జరుపుకోండి. శుభాకాంక్షలు. ఇంకా టైం అయితే 3 అయిపోయింది. మనము భోగి అయితే వేసుకునేసినాము. ఈ ప్రతి సంవత్సరం మనము 3 గంటలకి అయితే భోగి వేసుకుంటాము. ఈ సంవత్సరం కూడా అలాగనే భోగి వేసుకున్నాము. భోగి బాగా మండిన తర్వాత మన పూజ రూమ్లో దీపం అయితే మనం ఎత్తుకొని వచ్చి భోగి అయితే దీపం వెలిగించి ఎత్తుకొని పోయి ఇంట్లో అయితే పెట్టుకోవాలి. దీన్ని ఎందుకు చేస్తారని మా తాతయ్యని అడిగితే మా తాతయ్య వచ్చేసి అగ్నిదేవుణ్ణి ఇంట్లోకి స్వాగతిస్తున్న దానికి ఇది ఒక అర్థం అని చెప్పారు. ఇది ఎగ్జాక్ట్గా కరెక్ట్గా ఆయనకు కూడా తెలియదు. మీకు తెలుసుంటే మీరు కామెంట్ చేయండి. ఈ దీపాన్ని జాగ్రత్తగా ఆరిపోకుండా ఎత్తుపోయి పూజ రూమ్లో అయితే పెట్టుకోవాలి. ఇంకా మనం భోగి మంట వేసిన తర్వాత మనమైతే ఊరైతే ఒక చుట్టూ వేసుకున్న దానికి వచ్చాము. అందరూ భోగి వేసారా లేదా అని. మా చిన్నప్పుడు అయితే మేము ఎవరిది పెద్ద భోగి ఎవరిది చిన్న భోగి అని పోటీల మీద భోగి వేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ కాలంలో అదంతా ఏం లేదు. సింపుల్గా అందరూ ఎవరి పాటికి వాళ్ళు భోగి వేసుకుంటున్నారు. కానీ నాకు ఎగ్జైట్మెంట్గా ఉందని నేను అన్ని వీధులు తిరిగి ఎవరిది పెద్ద భోగి ఎవరిది చిన్న భోగి అని అన్నీ గమనిస్తూ మళ్ళీ మా ఇంటికి వచ్చాను. అంతలోపల మా తాత అయితే నీళ్లు కాంచుకోవడానికి గుణం పెట్టడానికి సిద్ధమైతే చేస్తున్నాడు భోగిలో. నేనైతే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను పుట్టినప్పటి నుంచి భోగి పండుగ ఎప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడే సెలబ్రేట్ చేసుకుంటాను. ఎప్పుడు మా ఇంటికాడ సెలబ్రేట్ చేసుకునిందే లేదు. నేను నాటుకోడి చికెన్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో తినందే నాకు భోగి పండుగ జరిగినట్టే ఉండదు. కాబట్టి నేను ఎప్పుడు ఏ భోగి పండుగ వచ్చినా నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ సెలబ్రేట్ చేసుకుంటాను. మా అమ్మమ్మ అయితే భోగిలో నీళ్ళు పోస్తుంది. ఇదైతే 5 మినిట్స్లోకి అయిపోతుంది. ఆ వేడికి అవుతుంది. మా తాత అయితే భోగిని బాగా మంటేస్తున్నాడు బిన్నె నీళ్లు కాగాలని. ఇంకా పోయి మా తాత నాటుకొని అయితే వచ్చేదానికి పోయినాడు. ఇంకా భోగిలో పెట్టి నీళ్లు కాగేలోపు మనమంతా ఊరైతే ఇంకొక రౌండ్ అయితే వేసుకుని వచ్చేసాము. భోగులతో వీళ్ళు అయితే చాలా అందంగా కలర్గా ముగ్గులతో చాలా అందంగా ఉన్నాయి. ఇంకా అంత లోపలే తెల్లవారిపోయింది. ఇంకా బాగా సూర్యుడు పొద్దెక్కిన తర్వాత భోగిలో మంచి నూనె దాంట్లో తెల్లగడ్డలు అయితే వేసుకొని నూనె బాగా కాంచుకొని బాడీకి బాగా మసాజ్ చేయించుకొని తలకు బాగా మసాజ్ చేయించుకొని భోగిలో నీళ్లు పోసుకున్న తర్వాత ఎన్ని ఒళ్ళు నొప్పులున్నా దూరం అయిపోతాయి. దాని తర్వాత కలర్ ముగ్గులు అయితే వేశారు మా ఇల్లు ముందర. ఇక్కడ భోగి పండుగ సంక్రాంతి అంటేనే ముగ్గులు ఒక స్పెషల్. ఇక్కడ ముగ్గులు ఎంత ఇంపార్టెంటో తట్టలోకి ముక్క అంత ఇంపార్టెంటో నెక్స్ట్ అదే వస్తుంది చూడండి. భోగిలో నీళ్ళతో తలస్నానం చేసిన తర్వాత అయితే నాటుకోడి ఇడ్లీ అయితే మా ఇంట్లో చేశారు. భోగి స్పెషల్ అంటే ఇదే మా ఇంట్లో. ఇంకా ఇంటి దగ్గర అయితే పనులు చూసుకొని పిల్లకాయలంతా అయితే ప్లే గ్రౌండ్కి వచ్చి క్రికెట్ అయితే ఆడుకున్నాం హ్యాపీగా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఏమాత్రం నచ్చున్నా నన్ను సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తూ అందరికీ బాయ్. నేను మీ ఆనాలబాయ్. మన ఛానల్ వీడియోలు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.